గతంలో నందిగం సురేష్ బాపట్ల ఎంపీ అంతకుముందు అమరావతి ప్రాంతంలో తన మీదన ఒక కేసు నమోదైంది. ఏంటంటే అమరావతి ప్రాంతంలో అప్పట్లో పొలాల్ని రైతుల దగ్గర నుంచి తీసుకున్న తర్వాత అందులో ఇంకా నిర్మాణం చేయట్లేదు కాబట్టి అక్కడ 3 పంటలు పండే భూమి కాబట్టి కొంతమంది పంటలు కంటిన్యూ చేస్తున్నారు. టోటల్గా క్లియర్ చేయాలంటే ఎప్పటికప్పుడు ఆ పంటలు ఉండటంతో అమరావతి నిర్మాణానికి ఇబ్బంది అవుతుంది. ఆ నేపథ్యంలో తొలగించమంటే తొలగించలేదు కొంతమంది. అకస్మాత్తుగా అక్కడ ఉన్నటువంటి కొన్ని పంటలు తగలబడ్డాయి. ఈ తగలబెట్టింది ప్రభుత్వమేనని నాడు ఆరోపణ. అయితే అది నందిగం సురేష్ తగలబెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి ప్రచారం చేశాడంటూ తన మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా తన మీద కేసు నమోదు చేసి తీవ్రంగా హింసించినటువంటి సందర్భంలో ఒక పోలీస్ అధికారి అతని నోట్లో తుపాకీ పెట్టి చంపేస్తామని హెచ్చరించినటువంటి సందర్భాన్ని తను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పుకున్నాడు. అప్పటికి ఒక సాధారణ కార్యకర్త, నువ్వు రేపు పొద్దున నీకు అదే పోలీస్ అధికారితో సెల్యూట్ కొట్టిస్తాను పో అని చెప్పారు. తర్వాత నందిగం సురేష్కి పార్లమెంట్ స్థానం సీట్ ఇచ్చి అయిన ఖర్చంతా డబ్బులంతా తను భరించి ఆ పైన ఎంపీని చేయటం, అదే పోలీస్ అధికారి అక్కడ ఆయనకి సెల్యూట్ చేయడం చేశారు. ఇప్పుడు అదే పరిస్థితిని మరొకళ్ళకి ఇలాంటి ఎష్యూరెన్స్ ఇచ్చినటువంటి సంఘటన నిన్న సంచలనం సృష్టించింది. 3 ఏళ్ల తర్వాత మనం అధికారంలోకి రాగానే ఆ డిఎస్పీసీ అయితే నీకు సెల్యూట్ కొట్టిస్తే అంతవరకు ధైర్యంగా ఉండంటూ సునీల్ యాదవ్ ఫిర్యాదు కేసులో నిందితుడు పవన్ కుమార్కి వైసీపీ అధినేత జగన్ అభయమిచ్చారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో జగన్ని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్ సోమవారం కలవడం, వివేక హత్య కేసులో 2 నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు 2 రోజుల క్రితం పులివెందులు పోలీసులు పవన్ కుమార్ మీద కేసు నమోదు చేశారు. అదే సందర్భంలో వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే వైఎస్ అవినాష్ అన్న యూత్ పేరిట ఉన్న వాట్సాప్ గ్రూప్ అడ్మిన్గా ఉన్న పవన్ కుమార్ని పోలీసులు అదుపులో తీసుకుని విచారించడం, విచారణ పేరుతో తను డిఎస్పీసీఐ కొట్టారంటూ జగన్ దగ్గర పవన్ కుమార్ ప్రస్తావించారు. ఆ సమయంలో జగన్ ఆయన్ని తనని ఓదార్చడంతో పాటుగా మంగళవారం మరోసారి విచారణకు రావాలని పవన్ కుమార్కి పోలీసులు నోటీస్ ఇచ్చినటువంటి నేపథ్యంలో నువ్వు ధైర్యంగా ఉండు అంటూ అదే అధికారులతో నీకు సెల్యూట్ కొట్టిస్తా అంటూ హామీ ఇచ్చారు.